Hello everyone, welcome back to English with Jelly sir. So now we are going to discuss fifth video of AP Tech. So this exam is a recent exam which was held in 2025 in the month of December on 21st date, right? So let's start with the first question now. The landlord bothered the young boy with a difficult task. So synonym of the bothered. సో మనకి ఇక్కడ ఒక సెంటెన్స్ ఇచ్చాడు, అందులో బాదర్డ్ అనే వర్డ్ ఏదైతే ఉందో దాని యొక్క సినానిమ్ అంటే సేమ్ మీనింగ్ ఇచ్చే వర్డ్ ఏంటి అని అడుగుతున్నాడు. ఫస్ట్ దీని సెంటెన్స్ మీనింగ్ ఏంటో చూద్దాం. ల్యాండ్ లార్డ్ అంటే ఎవరు? జమీందార్, రైట్. జమీందార్ ఏం చేశాడట? బాదర్డ్ అంటే బాధ పెట్టాడు. ఎవరిని? ది యంగ్ బాయ్. సో ఏ విధంగా? విత్ డిఫికల్ట్ టాస్క్, చాలా కష్టమైన పనులు ఇస్తూ. సో ఇక్కడ బాదర్డ్ అనేది సేమ్ మీనింగ్ ఇచ్చే వర్డ్ ఏంటో చూద్దాం. లాంగ్డ్ అనొచ్చా అంటే అని రాదు. లాంగ్డ్ అంటే ఏంటి? లైక్ విషింగ్, హ్యావింగ్ డిజైర్స్ అనొచ్చు, రైట్. విషింగ్ సంథింగ్ అంటే కోరికలు. ఎగ్జాస్పరేటెడ్, ఎస్ ఇది కరెక్ట్ అవుతుంది. అంటే విసిగించడం. ఎగ్జాస్పరేటెడ్ అంటే ఏంటి? ఇక్కడ విసిగించడం. ల్యాండ్ లార్డ్ ఏం చేశాడు? అబ్బాయిని విసిగించాడు. ఎంపవర్డ్ అనొచ్చా అంటే అని రాదు, రైట్. ఎంపవర్డ్ అంటే ఏంటి? గివింగ్ పవర్ టు సమ్ వన్ అంటే అధికారాన్ని ఇవ్వడం, దాన్ని ఎంపవర్డ్ అంటాం. ఇగ్నోర్డ్ అంటే ఇది కూడా కరెక్ట్ కాదు. మీన్స్ పేయింగ్ నో అటెన్షన్ అంటే వాళ్ళని పట్టించుకోకపోవడం, ఇగ్నోరింగ్, రైట్. ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటి ఇక్కడ? బాదర్డ్ అంటే ఎగ్జాస్పరేటెడ్, విసిగించేలా చేయడం, రైట్. విసుగు చెందేలా చేయడం. కమింగ్ టు 62. వల్లీ ఫౌండ్ ద ఉమెన్ అబ్సల్యూట్లీ రిపల్సివ్. సో మళ్ళీ ఇక్కడ సెంటెన్స్ ఇచ్చాడు. అండర్లైన్ వర్డ్ యొక్క యాంటానిమ్ అంటే ఏంటి? అపోజిట్, వ్యతిరేక పదం ఏంటో అని అడుగుతున్నాడు. సో వల్లీ ఏం ఫౌండ్ చేసింది అంటే ద ఉమెన్ అబ్సల్యూట్లీ రిపల్సివ్ అంటే చాలా హీనమైన మహిళ ఏదైతే ఉందో, అసహ్యంగా కనిపిస్తున్న మహిళను కనిపెట్టింది అన్నట్టు దాని మీనింగ్. సో ఇక్కడ అసహ్యంగా, రిపల్సివ్ అంటే ఏంటి? అసహ్యంగా ఉండడం, రైట్. డిస్గస్టింగ్ అనే మీనింగ్ వస్తుంది. సో దాని యొక్క అపోజిట్ ఏంటి? రైట్. అల్యూరింగ్ అనొచ్చా అంటే ఎస్. అల్యూరింగ్ అంటే ఏంటి? ఆకర్షించడం, ఆకర్షించేలా ఉండడం, రైట్. సో అల్యూరింగ్ అనొచ్చు దీనికి అపోజిట్. బట్ గ్రూసమ్ అంటే టెరిఫైయింగ్ ఆర్ హరిఫైయింగ్ అంటే భయంకరంగా ఉండడం అన్నట్టు గ్రూసమ్ అంటే. అన్సివిలైజ్డ్ అంటే ఇది కూడా కాదు. అన్సివిలైజ్డ్ అంటే దేన్ని? సోషల్లీ నాట్ ఇన్ అడ్వాన్స్ అంటే నాగరికత లేని లేదా అనాగరికతగా ఉండడం అనే మీనింగ్ వస్తుంది. అట్రాషియస్ అంటే దారుణంగా, రైట్. అది కూడా లైక్ హర్రర్ ఆర్ హారిఫిక్ అని మీనింగ్ వస్తుంది. సో బట్ ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటి ఇక్కడ? అల్యూర్. రిపల్సివ్ అంటే డిస్గస్టింగ్, అసహ్యంగా ఉండడం, రైట్. అల్యూరింగ్ అంటే ఆకర్షణంగా ఉండడం అంటే ఆకర్షణీయంగా ఉండడం. కమింగ్ టు 63. ద టెలిఫోన్ డాష్ వెన్ ఐ కేమ్ అవుట్. సో ఇక్కడ మనకి వీ హ్యావ్ టు ఫైండ్ ద కరెక్ట్ సూటబుల్ వర్డ్. సో ఇది దేనికి రిలేటెడ్ ఇచ్చాడు అంటే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. ఇక్కడ రెండు సెంటెన్స్లు ఉన్నాయి. ద టెలిఫోన్ డాష్ ఇక్కడ వస్తుంది. మళ్ళీ వెన్ అనేది కంజంక్షన్ అంటే రెండు సెంటెన్సెస్ని ఇక్కడ కలుపుతుంది. ఐ కేమ్ అవుట్. సో ఐ కేమ్ అవుట్ ఏంటి ఇక్కడ? సబ్జెక్ట్ V2 అంటే సింపుల్ పాస్ట్లో ఉంది. సో అంటే గతంలో జరిగిన సంఘటన కాబట్టి సో ఫస్ట్ సెంటెన్స్ కూడా ఎలా ఉండాలి? గతంలోనే ఉండాలి, రైట్. సో అక్కడ మనకి సూటబుల్ ఏముంది? ఈజ్ రింగింగ్ అనొచ్చా అని రాదు. సో ఒకటి ఈజ్ రింగింగ్ అంటే ప్రస్తుతం అవుతుంది, ఐ కేమ్ అవుట్ అంటే పాస్ట్ అవుతుంది. సో అది సూటబుల్ కాదు. హ్యాజ్ రంగ్ కూడా కాదు, ఎందుకంటే ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ అవుతుంది, ఇది సింపుల్ పాస్ట్ అవుతుంది. ఆ విధంగా రెండు మనం మిక్స్ చేయరాదు. హ్యాస్ బీన్ రింగింగ్ ఇది కూడా సూటబుల్ కాదు. హ్యాస్ బీన్ రింగింగ్ అంటే ఏంటి? ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, మళ్ళీ ఇది ప్రెజెంట్కి వస్తుంది, ఈ సెంటెన్స్ ఏమో పాస్ట్ అవుతుంది. సో వాజ్ రింగింగ్, ఎస్ ఇది కరెక్ట్ అవుతుంది. వాజ్ అనేది దేనికి? గతంలో జరుగుతున్న సంఘటన అంటే ఇది లాంగ్ యాక్షన్. ద టెలిఫోన్ వాజ్ రింగింగ్, ఫోన్ అనేది రింగ్ అవుతూనే ఉన్నది, మోగుతూనే ఉన్నది. ఎప్పుడు? వెన్ ఐ కేమ్ అవుట్ నేను బయటకు వచ్చినప్పుడు అంటే ఇంకా అది కంటిన్యూ అవుతుంది అన్నట్టు పాస్ట్లో యాక్షన్. ఇది లాంగ్ యాక్షన్ అయితే ఇది షార్ట్ యాక్షన్. బయటికి రావడం అనేది షార్ట్ యాక్షన్, ఫోన్ మోగుతూ ఉండడం అనేది లాంగ్ యాక్షన్. 64. రైటింగ్ ఆఫ్ డాన్స్ స్టెప్స్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ బై వన్ ఆఫ్ ద ఫాలోయింగ్. సో పిక్ ఇట్ అవుట్. సో మనకి ఇక్కడ రైటింగ్ ఆఫ్ డాన్స్ స్టెప్స్ అనేది ఒక సెంటెన్స్ ఇచ్చాడు. అది దేనికి రిలేటెడ్ అని అడుగుతున్నాడు. క్యాలిగ్రఫీ, కొరియోగ్రఫీ, బిబ్లియోగ్రఫీ, కార్టోగ్రఫీ. ఎస్ మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏంటి? కొరియోగ్రఫీ సంబంధించి. కొరియోగ్రఫీ అంటే ఏంటిది? డ్యాన్స్ని నేరేట్ చేయడం, రైట్. లేదా డ్యాన్స్ స్టెప్స్ని రాసుకోవడం అనే మీనింగ్ వస్తుంది. రైటింగ్ ఆఫ్ డాన్స్ స్టెప్స్. సో మరి క్యాలిగ్రఫీ అంటే హ్యాండ్ రైటింగ్, రైట్. క్యాలిగ్రఫీ అంటే ఏంటిది? హ్యాండ్ రైటింగ్, చేతి రాతని అంటాం. బిబ్లియోగ్రఫీ అంటే లిస్ట్ ఆఫ్ బుక్స్, ఆ బుక్స్ ఏవైతే ఉంటాయో దాని యొక్క లిస్ట్ని బిబ్లియోగ్రఫీ అంటాం. కార్టోగ్రఫీ అంటే అది మ్యాప్కి సంబంధించినవి, రైట్. సో మ్యాప్కి సంబంధించిన లిస్ట్ని రాసుకుంటే మనం కార్టోగ్రఫీ అంటాం. కమింగ్ టు సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఇక్కడ? కొరియోగ్రఫీ. 65. వెన్ ఎవ్రీ వన్ వాజ్ సైలెంట్ శ్రావణి ట్రై టు బ్రేక్ ద ఐస్ విత్ ఎ జోక్. సో మీనింగ్ ఏంటి?
ఇక్కడ బ్రేక్ ద ఐస్ అనే ఇడియం ఇచ్చాడు, అంటే ఇది ఒక జాతీయం. సో దాని యొక్క మీనింగ్ ఏంటి అని అడుగుతున్నాడు. షీ హిట్ ద ఐస్ టు పీసెస్, నో. రైట్. షీ ప్లేడ్ అ జోక్ టు మేక్ ఎవ్రీ వన్ యాక్టివ్, ఎస్, ఇది కరెక్ట్. సో బ్రేకింగ్ ద ఐస్ అంటే ఏంటి అంటే అందరు చాలా నిశ్శబ్దంగా ఉన్నారు అప్పుడు ఆ సిచ్యువేషన్లో. వెన్ ఎవ్రీ వన్ వాజ్ సైలెంట్, చాలా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ఆమె ఒక జోక్ చేసి అందరినీ యాక్టివ్గా నవ్వేలా చేసింది, యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యేలా చేసింది. దాన్ని ఏమంటాం, బ్రేకింగ్ ద ఐస్. సో షీ ప్లేడ్ ఎ జోక్ టు మేక్ ఎవ్రీ వన్ యాక్టివ్, అది కరెక్ట్ అవుతుంది. షీ మేడ్ అన్ అటెంప్ట్ టు డిస్పర్స్ ఎవ్రీ వన్, రాంగ్. రైట్. డిస్పర్స్ ఎవ్రీ వన్ అంటే అందరినీ అక్కడి నుంచి వెళ్ళగొట్టేలా చేయడం లేదా వెళ్ళేలా చేయడం అంటాం, అది రాంగ్. షీ వాంటెడ్ టు మూవ్ అవే ఫ్రమ్ ఐస్, ఇది టోటల్లీ రాంగ్. రైట్. సో కమింగ్ టు 66, సంజయ్ ఈజ్ ఇల్, సో వీ విల్ హ్యావ్ టు కాల్ ద పార్టీ ఆఫ్. సో కాల్ ద పార్టీ ఆఫ్ యొక్క మీనింగ్ ఏంటి, ఇక్కడ అండర్లైన్ వర్డ్ ఏదైతుందో అంటే ఇదేంటి, ఒక ఫ్రేజ్. ఆ ఫ్రేజ్ యొక్క మీనింగ్ ఏంటి, సంజయ్ ఈజ్ ఇల్, సో అతను ఏమైనా ఒక జబ్బున పడ్డాడు అంటే అతడు సిక్ అయ్యాడు అన్నట్టు. సో కాబట్టి ఏమైంది, వీ విల్ హ్యావ్ టు కాల్ ద పార్టీ ఆఫ్. సో మనం ఈజీగా గెస్ చేయొచ్చు. ఒక సిక్ అయినప్పుడు ఏం చేస్తాం, పార్టీని సెలబ్రేట్ చేస్తామా, కంటిన్యూ చేస్తామా, చేయము. కాల్ ఆఫ్, కాల్ ఆఫ్ అంటేనే దాన్ని క్యాన్సిల్ చేయడం అనొచ్చు, క్యాన్సిల్ ద పార్టీ. రైట్, ఇది కరెక్ట్ ఆన్సర్. సో కంటిన్యూ ద పార్టీ అనరాదు. రైట్. అరేంజ్ ద పార్టీ, ప్లాన్ ద పార్టీ, అవి సూటబుల్ ఆన్సర్ కాదు. క్యాన్సిల్ ద పార్టీ అనేది సూటబుల్ ఆన్సర్. రైట్. కమింగ్ టు 67. సో కమింగ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ షుడ్ కమ్ ఆఫ్టర్ స్ట్రాబెర్రీ వెన్ అరేంజ్డ్ ఆల్ఫాబెటికల్లీ. సో మనకు 4 వర్డ్స్ ఇచ్చారు ఇక్కడ. 4 వర్డ్స్లో ఆల్ఫాబెటికల్గా ఏది స్ట్రాబెర్రీ తర్వాత వస్తుంది అని అడుగుతున్నాడు. రైట్. సో స్ట్రాబెర్రీ అనేది ఏమి ఇచ్చాడు ఇక్కడ, మనకి ఒక వర్డ్ ఇచ్చాడు, STRAW. రైట్. ఫస్ట్ 3 లెటర్స్ ఏమున్నాయి ఇక్కడ, STR ఉన్నాయి. రైట్. STR తర్వాత ఏమి ఇచ్చాడు, A, స్ట్రాబెర్రీ అని ఇచ్చాడు. సో దాని తర్వాత ఏది వస్తుంది, స్ట్రీమ్, స్ట్రాంగ్, స్టాక్, స్టూడెంట్. సో మనకేమొస్తుంది ఇక్కడ అంటే స్ట్రీమ్ వస్తుంది. ఎందుకంటే STR తర్వాత ఏ ఉంది కాబట్టి ఏం రావాలి, యాక్చువల్గా ఈ రావాలి. ఇక్కడ O ఇచ్చాడు, ఇది సూటబుల్ కాదు. సో ఇది టోటలీ సూటబుల్ కాదు, ఇది దానికంటే ముందే వస్తుంది. సో ఇది కూడా ముందే వస్తుంది. ఫస్ట్ ఇది సెకండ్ అయితే అది థర్డ్, ఇది ఫోర్త్ వస్తుంది. సో స్ట్రీమ్ అనేది కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. రైట్. కమింగ్ టు 68. సెలెక్ట్ ద సెంటెన్స్ విత్ కరెక్ట్ పంక్చుయేషన్ మార్క్స్. మనకు 4 సెంటెన్స్లు ఇచ్చాడు ఇక్కడ. పంక్చుయేషన్ మార్క్స్ కరెక్ట్గా ఏ సెంటెన్స్లో ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో డోంట్ యూ ఎవర్ పీప్, ఐ ఆస్క్డ్ ద గర్ల్. రైట్. సో ఫస్ట్ సెంటెన్స్, డోంట్ యూ ఎవర్ పీప్, ఐ ఆస్క్డ్ ద గర్ల్. డోంట్ యూ ఎవర్ పీప్, ఐ ఆస్క్డ్ ద గర్ల్. డోంట్ యూ ఎవర్ పీప్, ఐ ఆస్క్డ్ ద గర్ల్. సో ఫస్ట్ మన పంక్చుయేషన్ మార్క్స్ ఎలా ఉండాలి అంటే మనకు డోంట్ యూ ఎవర్ పీప్ అనేది ఏదైతే ఉందో కొటేషన్ మార్క్స్ లేదా ఇన్వర్టెడ్ కామాస్ అనొచ్చు. రైట్. ఇన్వర్టెడ్ కామాస్లో మనకి సెంటెన్స్ ఇచ్చిన తర్వాత డోంట్ యూ ఎవర్ పీప్ అన్న తర్వాత క్వశ్చన్ మార్క్ ఏదైతే ఉందో ఆ క్వశ్చన్ మార్క్ అనేది కొటేషన్ మార్క్స్ లోపలే ఉండాలి. రైట్. ఆ తర్వాత సెంటెన్స్ ఏదైతే ఉందో మళ్ళీ నెక్స్ట్ ఐ ఆస్క్డ్ ద గర్ల్ అనేది నెక్స్ట్ రావాలి. ఇది సెంటెన్స్ కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే కొటేషన్ మార్క్స్ ఇన్వర్టెడ్ కామర్స్ ఏవైతే ఉన్నాయో అది ఎక్కడ ఉన్నాయి, దాని మధ్యలోనే లోపలలోనే క్వశ్చన్ మార్క్ వచ్చింది. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇవ్వలేదు, అక్కడ క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు సెకండ్ దాంట్లో. బట్ ఏం చేశాడు, ఆ మార్క్స్ కొటేషన్ మార్క్స్ తర్వాత క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు, అది రాంగ్ అవుతుంది. సో ఇక్కడ ఇది కామా ఇచ్చాడు, ఇది రాంగ్ అవుతుంది. రైట్. ఇంట్రాగేటివ్ సెంటెన్స్ కాబట్టి క్వశ్చన్ మార్క్ రావాలి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. కమింగ్ టు 69. షీ హ్యాడ్ ద రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ బట్ షీ డిడ్ నాట్ గెట్ ద జాబ్. Choose the sentence that correctly converts the compound sentence into complex sentence. సో మనకి ఇక్కడ సెంటెన్స్ చూడండి. ఫస్ట్ షీ హ్యాడ్ ద రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్, ఇక్కడ వరకు ఒక సెంటెన్స్. బట్ అనేది ఏంటి, కంజంక్షన్, ఇది కనెక్ట్ చేస్తుంది. షీ డిడ్ నాట్ గెట్ ద జాబ్, అది ఒక సెంటెన్స్. అంటే ఇవి రెండు కూడా ఇండిపెండెంట్ సెంటెన్స్, రెండు కూడా ఇండిపెండెంట్ క్లాజెస్ కూడా అనవచ్చు. సో ఆ ఇండిపెండెంట్ క్లాజెస్కి ఏది కనెక్ట్ చేస్తుంది, బట్ అనే కంజంక్షన్ అనేది కనెక్ట్ చేస్తుంది. సో ఈ రెండు ఇండిపెండెంట్లీ వస్తే ఏమంటాం దాన్ని మనం అంటే కాంపౌండ్ సెంటెన్స్ అంటాము కాంపౌండ్. దీన్ని ఏం చేయాలి, కాంప్లెక్స్లోకి మార్చాలి. సో కాంప్లెక్స్లో ఏమవుతుంది, ఒకటి ఇండిపెండెంట్ క్లాస్ అయితే సెకండ్ ఇది ఏమవ్వాలి, సెకండ్ ఇదేమో డిపెండెంట్ క్లాస్ అవుతుంది. లేదా డిపెండెంట్ క్లాస్ ఇటు కూడా రావచ్చు, ఒకటి అటు కూడా పోవచ్చు. అంటే ఓవరాల్గానైతే ఒకటి మెయిన్ క్లాస్ అయితే ఒకటి డిపెండెంట్ క్లాస్ ఉంటుంది. సో చూద్దాం మనం. Having required qualifications, she did not get the job అనరాదు. ఇది present participle ఇందులో మనం suitable కాదు. So in spite of she had required qualification, she did not get the job.
సో మనం సబార్డినేట్ కంజంక్షన్ ఎప్పుడైనా కూడా ఒక మెయిన్ క్లాస్ ఒక డిపెండెంట్ క్లాస్ అనేది కనెక్ట్ చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలి, సబార్డినేట్ కంజంక్షన్స్ని తీసుకోవాలి. సో సబార్డినేట్ కంజంక్షన్ ఎక్కడ ఉంది, సో థర్డ్ వన్లో ఉంది అండ్ ఫోర్త్ దాంట్లో ఉంది. బట్ ఏది కరెక్టో చూద్దాం. ఆల్దో షీ హ్యాడ్ రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్ షీ డిడ్ నాట్ గెట్ ద జాబ్. ఎస్, ఇది కరెక్టే ఉంది. బట్ స్టిల్ ఫోర్త్ కూడా చూద్దాం. దో షీ హ్యాడ్ రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ బట్, సో ఇక్కడ ఏం చేశాడు ఇంత ఫోర్త్లో, రెండు కంజంక్షన్స్ వాడారు. సో అప్పుడు మనకి ఏమవుతుంది, ఇది రాంగ్ అవుతుంది. సో సబార్డినేట్ కంజంక్షన్ ఆల్దోతో స్టార్ట్ అయిన సెంటెన్స్ ఏదైతే ఉందో థర్డ్ వన్, అది కరెక్ట్ అవుతుంది. ఆల్దో, దో, ఇఫ్ ఇలాంటి సబార్డినేట్ కంజంక్షన్స్గా వస్తాయి. ఇన్స్పైట్ ఆఫ్ అనేది కాదు. అండ్ హ్యావింగ్ టు స్టార్ట్ అయిన సెంటెన్స్ టోటల్లీ రాంగ్. కమింగ్ టు 70, ఐడెంటిఫై ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. మళ్ళీ ఇక్కడ 4 సెంటెన్సెస్ ఇచ్చాడు, అందులో గ్రామటికల్గా ఏది కరెక్ట్ ఉందో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో మాధురి ప్లేస్ చెస్ వెల్, ఇజంట్ ఇట్? మాధురి ప్లేస్ చెస్ వెల్, డోంట్ షీ? మాధురి ప్లేస్ చెస్ వెల్, ఇజంట్ షీ? మాధురి ప్లేస్ చెస్ వెల్, డజంట్ షీ? అంటే ఇది ఏం చేశాడు, మనకి క్వశ్చన్ ట్యాగ్ ఇచ్చాడు. సో క్వశ్చన్ ట్యాగ్ ఇచ్చినప్పుడు మనం ఆ సెంటెన్స్ ఫస్ట్ ఏది ఉందో చూడాలి. యాక్చువల్లీ సెంటెన్స్ ఏమి ఇచ్చాడు, మాధురి ప్లేస్ చెస్ వెల్ అన్నాడు. V1 ప్లస్ ఎస్ ఉంది. V1 ప్లస్ ఎస్ ఎందులో వస్తుంది, సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఎస్ అనేది ఆబ్జెక్ట్. ఇది సింపుల్ ప్రెజెంట్లో వస్తుంది. సో సింపుల్ ప్రెజెంట్లో మనకి ఏం రావాలి, డూ ఆర్ డజ్ రావాలి. సో ఇక్కడ థర్డ్ పర్సన్ కాబట్టి ఏమవుతుంది, డజ్ వస్తుంది. సెంటెన్స్ అనేది పాజిటివ్లో ఉంది. సో ట్యాగ్ అనేది ఇలా ఉండాలి, నెగిటివ్లో ఉండాలి. సో మాధురి ప్లేస్ చెస్ వెల్, డజంట్ షీ? సో ఈ సెంటెన్స్ అనేది కరెక్ట్ అవుతుంది. ఫోర్త్ వన్ వచ్చేసి కరెక్ట్ వన్. కమింగ్ టు 71, ద కార్ హ్యాజంట్ అరైవ్డ్ యెట్, ఇట్ మస్ట్ హ్యావ్ గాట్ ఎ ఫ్లాట్ టైర్. సో లాంగ్వేజ్ ఫంక్షన్. సో ఇందులో ఇది ఏ టైప్ ఆఫ్ లాంగ్వేజ్ ఫంక్షన్ అని అడుగుతున్నాడు, ఏ సెంటెన్స్ అన్నట్టు, రైట్? సో ద కార్ హ్యాజంట్ అరైవ్డ్ యెట్ అంటే కార్ ఇంకా రాలేదు, రైట్? ఇట్ మస్ట్ హ్యావ్ గాట్ ఎ ఫ్లాట్ టైర్ అంటే టైర్ పంక్చర్ అయి ఉండొచ్చు అని ఇక్కడ ఊహిస్తున్నాడు. సో ఇది ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్, సజెషనా అంటే కాదు, సజెషన్ కాదు, రైట్? ఆఫర్, నో, ఇది ఆఫర్ కాదు. ఇంటెన్షన్, అతని యొక్క ఉద్దేశం తెలుపుతున్నాడా అంటే, సో అది కూడా కరెక్ట్ అవుతుంది. బట్ ఫోర్త్ ఆప్షన్ కూడా చూద్దాం. ఇన్ఫరెన్స్ అంటే ఏంటి, రైట్? ఇది కరెక్ట్ అవుతుంది. ఊహించుకొని నిర్ధారించుకోవడం, టైర్ పంక్చర్ అయి ఉండొచ్చు అందువల్ల, రైట్? సో వాళ్ళు రాలేరు, రైట్? ఫోర్త్ వన్ వచ్చేసి కరెక్ట్ అవుతుంది. ఇన్ఫరెన్స్ అనేది కరెక్ట్ ఆప్షన్. కమింగ్ టు 72, ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. సో మనకి ఇక్కడ 4 వర్డ్స్ ఇచ్చాడు. ఎందులో స్పెల్లింగ్ రాంగ్ ఉందో అడుగుతున్నాడు. ఇన్సోలెంట్. సో ఇది రాంగ్. ఏం రావాలి ఇక్కడ, ఈ రావాలి. ఇన్సిస్టెంట్ ఇవన్నీ రాంగ్, కరెక్టే ఉన్నాయి. బట్ సెకండ్ వన్ వచ్చేసి ఇన్సోలెంట్, ఈ రావాలి. ఇక్కడ ఉన్నట్టుగానే ఇక్కడ కూడా రావాలి. కమింగ్ టు 73, ఆషిమా సెడ్ టు వినీత్, వీ డోంట్ హ్యావ్ ఎ రూమ్ హీటర్. సో రిపోర్టెడ్ స్పీచ్. సెంటెన్స్ ఎందులో ఇచ్చాడు, యాక్టివ్లో, సో డైరెక్ట్ స్పీచ్లో ఇచ్చాడు. మనం ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చాలి. ఆషిమా సెడ్ టు వినీత్, వీ డోంట్ హ్యావ్ ఎ రూమ్ హీటర్. సో ఇక్కడ సెడ్ టు ఇచ్చాడు. సెడ్ టు అనేది ఏమవుతుంది, టోల్డ్గా మారుతుంది. సెడ్ టు అనేది టోల్డ్గా మారుతుంది. సో ఫస్ట్ వన్, వీ డోంట్ హ్యావ్ ఏ రూమ్. సో వి అంటే ఎవరు అక్కడ, రైట్? వాళ్ళు. సో వి అనేది దేగా మారుతుంది. ఏమవుతుంది, దే. డోంట్ అనేది ఏమవుతుంది, పాస్ట్. సింపుల్ ప్రెజెంట్ నుంచి సింపుల్ పాస్ట్లోకి రావాలి. దే డిడ్ నాట్ హ్యావ్ ఎ రూమ్ హీటర్. సో ఈ విధంగా రావాలి. ఆషిమా టోల్డ్ వినీత దే డిడ్ నాట్ హ్యావ్ ఎ రూమ్. సో చూద్దాం. ఆషిమా సెడ్ దట్ రాదు ఇక్కడ, రైట్? ఆషిమా టోల్డ్ వినీత్, ఇఫ్ దే, ఇది రాంగ్. ఆషిమా టోల్డ్ వినీత్ దట్, ఎస్. దే డిడ్ నాట్ హ్యాడ్ అన్నాడు, హ్యాడ్ అనేది రాంగ్ అవుతుంది. ఆషిమా టోల్డ్ వినీత్ దట్ దే డిడ్ నాట్ హ్యావ్ ఎ రూమ్ హీటర్, ఎస్. ఫోర్త్ వన్ వచ్చేసి కరెక్ట్ ఇచ్చాడు. సెట్ టు అనేది టోల్డ్గా మారింది. వినీత్ తర్వాత దట్ కంజంక్షన్. సో వి అనేది దే డిడ్ నాట్ హ్యావ్ ఏ రూమ్. ఫోర్త్ వన్ వచ్చేసి కరెక్ట్ ఆప్షన్. కమింగ్ టు 74, చూస్ ద కరెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ నౌన్ క్లాజ్ యాజ్ అన్ ఆబ్జెక్ట్. సో నౌన్ క్లాజ్ ఇక్కడ ఉంది అని అడుగుతున్నాడు. వై హీ లెఫ్ట్ ఈజ్ ఎ మిస్టరీ. వై డిడ్ హీ లీవ్ ఇట్. షీ హ్యాడ్ రిటర్న్ ద లెటర్. షీ డినైడ్ దట్ షీ హ్యాడ్ రిటర్న్ ద లెటర్. సో ఇందులో మనకి నౌన్ క్లాజ్ ఎందులో వచ్చింది అంటే ఇందులో ఫోర్త్లో వచ్చింది. సో మనకు నౌన్ క్లాజ్ తెలవాలంటే ఏం చేయాలి అంటే, సో వర్బ్ తర్వాత వాట్ అనే క్వశ్చన్ని యాడ్ చేసుకోండి. షీ డినైడ్ వాట్ అంటే దట్ షీ హ్యాడ్ రిటర్న్ ద లెటర్. సో ఇదంతా ఒక ఆబ్జెక్ట్ అన్నట్టు. దట్ షీ హ్యాడ్ రిటర్న్ ద లెటర్ అనేది ఆబ్జెక్ట్గా మారుతుంది. సో ఇది నౌన్ క్లాజ్ అనొచ్చు. షీ డినైడ్ వాట్ అంటే దట్ షీ హ్యాడ్ రిటర్న్ ద లెటర్ అనేది కరెక్ట్ అవుతుంది. ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్.
Coming to 75. Which among the following is unpleasant and harsh to ears? సో ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఏది చాలా హార్ష్, అన్ప్లెజెంట్ అంటే చాలా అంటే సంతోషం ఇవ్వండి, బాధ పెట్టేది దేనికి? చెవులకు, అంటే చాలా ఎక్కువ శబ్దాన్ని కలిగించేది అన్నట్టు. సో ఏది అంటే కాకోఫనీ, యూఫనీ, సింఫనీ, వయలిన్. సో కాకోఫనీ అనేది కరెక్ట్ ఆన్సర్. చెవులకు చాలా అంటే శబ్దాలు ఏదైతే ఉందో భయంకరమైన శబ్దాలు వస్తే మనం దాన్ని ఏమంటాము? కాకోఫనీ అంటాం. సో అది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది, రైట్? సో కమింగ్ టు 76. ఐడెంటిఫై ద సెంటెన్స్ ఇన్ విచ్ ద వర్బ్ అగ్రీస్ విత్ ద సబ్జెక్ట్. సో ఇక్కడ మనకి సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ సెంటెన్స్ ఇచ్చాడు. ఫస్ట్ చూద్దాం. మై బెస్ట్ ఫ్రెండ్ అండ్ కొలీగ్ హ్యాస్ కమ్. ఫస్ట్ వన్, మై బెస్ట్ ఫ్రెండ్ అండ్ కొలీగ్ హ్యావ్ కమ్. మై బెస్ట్ ఫ్రెండ్ అండ్ కొలీగ్ ఆర్ కమ్. మై బెస్ట్ ఫ్రెండ్ అండ్ కొలీగ్ వర్ కమ్. సో ఫస్ట్ మనకి ఏమి ఇచ్చారు ఇక్కడ? మై బెస్ట్ ఫ్రెండ్ అనేది ఒకటైతే, రైట్, మై బెస్ట్ ఫ్రెండ్ అండ్ కొలీగ్. సో ఇక్కడ ఇద్దరు ఒకరే. సో ఇద్దరు ఒకరే కాబట్టి ఏమవుతుంది ఇక్కడ? సింగులర్గా రావాలి, అంటే ఒకటే పర్సన్ కాబట్టి వర్బ్ అనేది ఎలా ఉండాలి? హ్యాజ్ రావాలి. సో ఇలా కాకుండా మై బెస్ట్ ఫ్రెండ్ అండ్ కొలీగ్ అని కాకుండా మై బెస్ట్ ఫ్రెండ్ అండ్ మై కొలీగ్ అన్నాడు అనుకోండి, అప్పుడు మనం హ్యావ్ కమ్ అనొచ్చు, రైట్? సో అప్పుడు ఇద్దరు వేరే పర్సన్లు అవుతారు. బట్ ఇక్కడ సపరేట్గా మై అనేది మెన్షన్ చేయలేదు కాబట్టి అండ్తో కనెక్ట్ చేశాడు కాబట్టి ఇక్కడ ఒకటే పర్సన్ అవుతాడు. సో ఒక పర్సన్ ఏమొస్తుంది? వర్బ్ హ్యాస్ వస్తుంది. మై ఫ్రెండ్ అండ్ కొలీగ్ హ్యాస్ కమ్. ఫస్ట్ వన్ కరెక్ట్ వన్. కమింగ్ టు 77. ద టైప్ ఆఫ్ క్వశ్చన్ యూజ్డ్ టు గెట్ కన్ఫర్మేషన్ ఫ్రమ్ ద లిజనర్ ఈజ్. అంటే ఏ క్వశ్చన్ని మనం అడిగితే కన్ఫర్మేషన్ వస్తుంది అని అడుగుతున్నాడు. రెటారికల్ క్వశ్చన్, WH క్వశ్చన్, ట్యాగ్ క్వశ్చన్, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. సో సింపుల్. ఏంటి ట్యాగ్ క్వశ్చన్? ట్యాగ్ క్వశ్చన్ అనేది ఏంటి? కన్ఫర్మేషన్, రైట్? మనం ఇప్పుడు సెంటెన్స్ అడిగినప్పుడు, రైట్, మాధురి ప్లేస్ వయలిన్ అని మనం ఇంతకుముందు సెంటెన్స్ చూసాం. సో మాధురి ప్లేస్ వయలిన్, డజన్ షీ అనేది ఏంటి? ట్యాగ్ చేస్తున్నాం, అంటే కన్ఫర్మేషన్ కోసం, అవునా కాదా అనే మీనింగ్ ఏదైతే వస్తుందో దాన్ని మనం ట్యాగ్ క్వశ్చన్ అంటాం. సో రెటారికల్ క్వశ్చన్ అని రాదు, రైట్? WH క్వశ్చన్ అనేది ఏంటి? దేనికి? ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్కి, రైట్? ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటే ఆశ్చర్యార్థకం, రైట్? అసెర్టివ్ సెంటెన్స్కి మనం రిటారికల్ క్వశ్చన్స్ అనేవి వాడుతాం. బట్ ఆన్సర్ ఏంటి ఇక్కడ? కన్ఫర్మేషన్ కోసం ట్యాగ్ క్వశ్చన్ వస్తుంది. కమింగ్ టు 78. ప్రీచర్స్ ప్రీచ్ మెనీ గుడ్ థింగ్స్ డాష్ మెనీ ఆఫ్ దమ్ డు నాట్ ప్రాక్టీస్ వాట్ దే ప్రీచ్. చూస్ ద లింక్. సో ఇక్కడ మనకి ప్రీచర్స్ ప్రీచ్ మెనీ గుడ్ థింగ్స్. ఎవరైతే పండితులు ఉంటారో, రైట్, వాళ్ళు ఏం చేస్తారట? దే ప్రీచ్ అంటే వాళ్ళు మనల్ని బోధిస్తారు, చాలా మంచి విషయాలు బోధిస్తారు. బట్ ఏమైంది ఇక్కడ? మెనీ ఆఫ్ దమ్ డు నాట్ ప్రాక్టీస్ అంటే వాళ్ళే ఫాలో అవ్వరు అని మీనింగ్ ఇస్తున్నాడు. దీనికి ఏ లింకర్ వస్తుంది? ఫర్ ఇన్స్టాన్స్, హౌఎవర్, మీన్ వైల్, వేర్ యాజ్. సో ఇక్కడ మనకి ఫర్ ఇన్స్టాన్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ అనే మీనింగ్ వస్తుంది. హౌఎవర్ ఇది కరెక్ట్ అవుతుంది. ప్రీచర్స్ ప్రీచ్ మెనీ గుడ్ థింగ్స్, హౌఎవర్ మెనీ ఆఫ్ దెమ్ డు నాట్ ప్రాక్టీస్ ఇది కరెక్ట్ అవుతుంది. మీన్ వైల్ అంటే ఈ మధ్యలో, అంటే టైంకి సంబంధించింది, రైట్? వేర్ యాజ్ అనేది కూడా సూటబుల్ కాదు, రైట్? కంపారిజన్కి వేర్ యాజ్ అనేది మనం వాడుతాం, 2 persons కానీ 2 things కానీ, రైట్? 79. ఐడెంటిఫై ద సెంటెన్స్ ఇన్ విచ్ ద ఆర్టికల్స్ ఆర్ యూజ్డ్ కరెక్ట్లీ. సో ఈ బిట్ అనేది దేనికి సంబంధించింది? ఆర్టికల్స్కి సంబంధించిన బిట్ అడిగాడు ఇక్కడ. హీ హ్యాస్ గాట్ ఏ లాంగ్ హెయిర్. సో ఇది కరెక్ట్ ఆర్టికల్ అంటే రాంగ్. ఎందుకంటే హీ హ్యాస్ గాట్ ఏ లాంగ్ హెయిర్. హెయిర్ అంటే ఏంటి ఇక్కడ? హెయిర్ అనేది ప్లూరల్. సో ప్లూరల్కి ఏ అనే ఆర్టికల్ వాడొచ్చా అంటే వాడరాదు. ఒక హెయిర్ ఉంటేనే మనం వాడాలి. లాంగ్ హెయిర్ అంటే మొత్తం వాడుతున్నాం. సో ప్లూరల్ అన్కౌంటబుల్ నౌన్ కాబట్టి ఏ అనేది వాడరాదు. ఐ డోంట్ అండర్స్టాండ్ ద వర్డ్స్ ఆఫ్ దట్ సాంగ్. ఎస్, ఐ డోంట్ అండర్స్టాండ్ ద వర్డ్స్ ఆఫ్ దట్ సాంగ్ ఇది కరెక్ట్ అవుతుంది. బట్ స్టిల్ రిమైనింగ్ కూడా చూద్దాం. యాన్నీస్ హౌస్ ఈజ్ ఫస్ట్ ఆన్ ద లెఫ్ట్. సో ఇది రాంగ్. ఇక్కడ చూడండి, ఫస్ట్ ముందర ఏం రావాలి? దా రావాలి. యాన్నీస్ హౌస్ ఈజ్ ద ఫస్ట్ ఆన్ ద లెఫ్ట్ అనాలి. బట్ ఇక్కడ ఆర్డినల్స్ వచ్చినప్పుడు ఆర్డినల్ ముందర కంపల్సరీ దా అనే ఆర్టికల్ రావాలి. ఇక్కడ మనం వాడలేదు కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. 4th one, లెట్స్ హ్యావ్ ఎ లంచ్ టుగెదర్. సో లంచ్ అంటే మీల్స్ కానీ లంచ్ కానీ ఇలాంటివి మనం వాడినప్పుడు దాని ముందర ఎలాంటి ఆర్టికల్ రాదు. సో సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. కమింగ్ టు 80. ద బుక్ ఆన్ ద టేబుల్ ఈజ్ యువర్స్. ఇట్స్ నాట్ మైన్. పొసెసివ్ ప్రొనౌన్. ఇందులో ఇక్కడ పొసెసివ్ ప్రొనౌన్ ఏమేమి ఉంది అడుగుతున్నాడు. ద బుక్ ఆన్ ద టేబుల్ ఈజ్ యువర్స్. యువర్స్ అనేది ఏంటి ఇక్కడ? పొసెసివ్ ప్రొనౌన్. ఇట్స్ నాట్ మైన్ అది నాది కాదు. ఈ రెండు కూడా పొసెసివ్ ప్రొనౌన్స్. సో యువర్స్ కరెక్టే, ఇట్స్ కాదు. యువర్స్, ఇట్స్, యువర్స్, మైన్ ఇది కరెక్ట్ అవుతుంది, రైట్? పొసెసివ్ ప్రొనౌన్ అనేది.
ఇక్కడ ఇట్ ఈజ్ నాట్ మైన్ అవుతుంది. సో ఇట్స్ కాదు, ఇక్కడ ఇట్ ఈజ్ నాట్ మైన్. సో ఇట్ అనేది ఇక్కడ పొసెసివ్ ప్రొనౌన్ కాదు. యువర్స్ అండ్ మైన్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది, ఫోర్త్ వన్. సో కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 81. యువర్ ఫ్రెండ్ హ్యాస్ గాట్ ఎ హెడేక్, చూస్ ద మోస్ట్ అప్రోప్రియేట్ వే టు ఆఫర్ హెల్ప్. సో మీ ఫ్రెండ్కి ఏమొచ్చింది, ఇక్కడ హెడేక్ వచ్చింది అంటే తలనొప్పి వచ్చింది. సో మీరు ఎలా హెల్ప్ చేస్తారు అంటే ఎలా ఆఫర్ చేస్తారు సహాయం కోసం? ఐ షుడ్ గెట్ యూ సమ్ ఆస్పిరిన్స్, షల్ ఐ గెట్ యూ సమ్ ఆస్పిరిన్స్, వుడ్ ఐ గెట్ యూ సమ్ ఆస్పిరిన్స్, విల్ ఐ గెట్ యూ సమ్ ఆస్పిరిన్స్. సో ఇక్కడ ఆఫర్ ఎలా చేస్తాం మనము అంటే షల్ ఐ గెట్ యూ సమ్ ఆస్పిరిన్స్ అంటే ఇది కరెక్ట్ అవుతుంది. విల్ అంటే ఏంటి, ఫ్యూచర్కి సంబంధించి, సూటబుల్ కాదు. వుడ్ ఐ గెట్ అంటే ఇది కూడా సూటబుల్ కాదు, రైట్. షల్ ఐ అనేది కరెక్ట్ అవుతుంది. షల్ ఐ గెట్ యూ సమ్ ఆస్పిరిన్స్ అనేది కరెక్ట్ అవుతుంది, రైట్. కమింగ్ టు 82. చూస్ ద సైలెంట్ లెటర్ ఇన్ ద వర్డ్ మజిల్, రైట్. మజిల్లో, సో ఇందులో మనకి మజిల్లో ఏంటి సైలెంట్ లెటర్, సి అనేది అవుతుంది. సి అనేది సైలెంట్ లెటర్. కమింగ్ టు 83. ఐడెంటిఫై ద మెయిన్ పర్పస్ ఆఫ్ ఎ సబ్జెక్ట్ లైన్ ఇన్ అండ్ ఈమెయిల్. సో మెయిన్ పర్పస్ ఏంటి, దేనికి, ఈమెయిల్కి. మనం ఈమెయిల్ సెండ్ చేస్తాం కదా, దానిలో మెయిన్ దేని యొక్క సబ్జెక్ట్ ఏదైతే రాస్తామో దాని యొక్క పర్పస్ ఏంటి? టు గ్రీట్ ద రిసీవర్ పొలైట్లీ, టు సమ్మరైజ్ ద పర్పస్, టు ఇన్క్లూడ్ ద సెండర్స్ కాంటాక్ట్ డీటెయిల్స్, టు యాడ్ ఏ పర్సనల్ టచ్. టు గ్రీట్ ద రిసీవర్ పొలైట్లీ అంటే మనం సబ్జెక్ట్లో మనం గ్రీట్ చేయం, సబ్జెక్ట్ తర్వాత గ్రీట్ చేస్తాం. ఆ సబ్జెక్ట్లో ఏం చేస్తాం, ఆ లెటర్ రాస్తున్న పర్పస్ ఏంటో రాస్తాం. సో పర్పస్ అనేది ఏంటి ఇక్కడ, టు సమ్మరైజ్ ద పర్పస్ అంటాం, రైట్. ఆ సబ్జెక్ట్ ఏదైతే అయితే ఒకవేళ మనం లీవా లేకపోతే శాలరీయా ఇంక్రిమెంటా ఏది అనేది మన సబ్జెక్ట్లో మెన్షన్ చేస్తాం. సో దాని గురించి మనం అక్కడ సమ్మరైజ్ చేసి రాసినట్టుగా. 84. వెన్ రైటింగ్ ఎ డైరీ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ టు ఇంక్లూడ్ డాట్, చూస్ ద కరెక్ట్ ఆప్షన్. సో మనం డైరీ రాస్తున్నప్పుడు ఏం చేస్తాం, ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ టు ఇంక్లూడ్ ఏంటి, పర్సనల్ రిఫ్లెక్షన్స్ అండ్ ఫ్యూచర్ ప్లాన్స్, ఫేవరెట్ కొటేషన్స్, రిథమ్ ఇన్ లాంగ్వేజ్, అప్రోప్రియేట్ హెడ్లైన్. సో డైరీలో పర్పస్ ఏముంటుంది, పర్సనల్ రిఫ్లెక్షన్స్ అండ్ ఫ్యూచర్ ప్లాన్స్ ఉంటాయి. చాలా ఈజీ ఆన్సర్ ఇది, అవునా, రైట్. 85. హీఈస్ నాట్ హియర్, అతడు ఇక్కడ లేడు. హీ డాష్ టు ప్యారిస్, చూస్ ద కరెక్ట్ ఆప్షన్. హీ వెంట్ టు ప్యారిస్, హీ గాన్ టు ప్యారిస్, హీ హ్యాస్ గాన్ టు ప్యారిస్, హ్యాడ్ గాన్ టు ప్యారిస్, రైట్. హీ ఈజ్ నాట్ హియర్, హీ హ్యాస్ గాన్ టు ప్యారిస్ అనాలి, రైట్. ఎందుకంటే ప్రెజెంట్ రిఫ్లెక్ట్ అవుతుంది ఇక్కడ. వెంట్ అంటే ఏంటి, మళ్ళీ అంటే రిటర్న్ రాలేదు కాబట్టి హ్యాస్ గాన్ టు అనాలి, రైట్. సో కమింగ్ టు 86. The town dash its appearance completely since 1960. Choose the correct verb form. The town have changed, has changed, have been changing, changes. The town has changed anal. The town has changed its appearance completely since 1960. అంటే అప్పటికి ఇప్పటికి చాలా మారింది కాబట్టి టౌన్ హ్యాస్ చేంజ్డ్ అనాలి, రైట్. సో హ్యావ్ బీన్ చేంజింగ్ అని వచ్చా అంటే అది సూటబుల్ కాదు, రైట్. మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్లో తెలపడం అనేది కరెక్ట్ అవుతుంది. సో అప్పటికి ఇప్పటికి కంపారిజన్ చేస్తున్నాం కాబట్టి ద టౌన్ హ్యాస్ చేంజ్డ్ ఇట్స్ అపీరియన్స్, దాని యొక్క చూపు అనేది, ఆ రూపురేఖలు అనేవి మారిపోయాయి. ఎప్పటి నుంచి, సిన్స్ 1960 నుంచి అనొచ్చు, రైట్. హ్యాస్ బీన్ చేంజింగ్ అంటే చేంజ్ అవుతూనే ఉన్నవి అన్నట్టు 1960 నుంచి, రైట్. సో చేంజెస్ సూటబుల్ కాదు, హ్యావ్ చేంజ్డ్ అని రాదు, ఎందుకంటే టౌన్ అనేది సింగులర్ కాబట్టి హ్యావ్ అనేది వాడరాదు, రైట్. సో కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 87. ఐడెంటిఫై ద కరెక్ట్ ఆప్షన్ ఆఫ్ మ్యాచింగ్. ఇక్కడ మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్స్ ఇచ్చారు, రైట్. సో ఎ గస్ట్ ఆఫ్, ఎ బిట్ ఆఫ్, పించ్ ఆఫ్, డ్రాప్ ఆఫ్. సో మనకి ఏమొస్తుంది, ఎ గస్ట్ ఆఫ్ విండ్, రైట్, గాలి దుమారం అన్నట్టు. ఎ బిట్ ఆఫ్ ల్యాండ్ అంటే ల్యాండ్ యొక్క బిట్ ఏదైతే ఉంటుందో. ఎ పించ్ ఆఫ్ అంటే చిట్కెడ్ సాల్ట్. ఎ డ్రాప్ ఆఫ్, రైట్, బిందు, బ్లడ్, ఎ డ్రాప్ ఆఫ్ బ్లడ్. సో ఇప్పుడు మనకి ఫస్ట్ ఏ వచ్చింది, డి. సో ఇక్కడ కూడా డి వచ్చింది. సెకండ్ ఎ బిట్ ఆఫ్ ల్యాండ్, సి, సెకండ్ సి వచ్చింది, ఇది కరెక్ట్ అవుతుంది, రైట్. థర్డ్ వన్ ఏ, ఫోర్త్ వన్ వచ్చేసి బి, ఇది కరెక్ట్ అవుతుంది, రిమైనింగ్ రాంగ్. 88. హీస్ అంబిషియస్ డాష్ ఫేమ్, హీస్ అంబిషియస్ ఆఫ్ ఫేమ్, రైట్. సెకండ్ వన్ ఇస్ ద కరెక్ట్ ప్రిపోజిషన్. సో కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 89. రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్. మనకు ఒక ప్యాసేజ్ ఇచ్చాడు. 89, 90 క్వశ్చన్స్ చూసినట్టయితే ఏం చేస్తున్నాడు, ప్యాసేజ్ ఇచ్చి అందులో నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఫస్ట్ ప్యాసేజ్ చూద్దాం. ఇన్ ఎ విలేజ్ ఇన్ ఇరాన్. సో అది ఎక్కడ విలేజ్ అట, ఇరాన్ కంట్రీలోని. దేర్ వన్స్ లివ్డ్ ఎ షెఫర్డ్ ఎవరైతే మన గొర్రెలను కాస్తాడో, గొర్రెల కాపరి కానీ, అతని షెఫర్డ్ అంట. హీ వాజ్ వెరీ పూర్, హీ డిడ్ నాట్ హ్యావ్ ఈవెన్ ఎ స్మాల్ కాటేజ్. అతనికి చిన్న కాటేజ్ కూడా అంటే గుడిసె కూడా లేదు అతని ఓన్గా. హీ హ్యాడ్ నెవర్ బీన్ టు స్కూల్ ఆర్ లెర్న్ టు రీడ్ అండ్ రైట్. అంటే అతను ఎప్పుడు స్కూల్కి వెళ్ళలేదు, అతడు చదవడం రాయడం కూడా నేర్చుకోలేదు.
ఫర్ దేర్ వర్ వెరీ ఫ్యూ స్కూల్స్ ఇన్ దోస్ డేస్. ఎందువల్ల నేర్చుకోలేదు? చాలా తక్కువ స్కూల్స్ ఉండడం వల్ల నేర్చుకోలేదు అంటున్నాడు. ఎక్కడ జరిగింది ఇది అంటే ఇరాన్లో. సో క్వశ్చన్ ఏంటి? ద షెఫర్డ్ హ్యాడ్ నెవర్ బీన్ టు స్కూల్ బికాస్. సో అతడు స్కూల్కి వెళ్ళలేదు. ఎందుకు? దెర్ వర్ మెనీ స్కూల్స్ ఇన్ దోస్ డేస్? నో. సో మనం ఏమనుకున్నాం ఇక్కడ? స్కూల్సే లేవు, దెర్ వర్ వెరీ ఫ్యూ స్కూల్స్ అన్నాం. సో దెర్ వర్ వెరీ ఫ్యూ స్కూల్స్ ఇన్ దోస్ డేస్. ఎస్, ఇది కరెక్ట్ అవుతుంది. హీ వాజ్ వెరీ పూర్ కాదు. హీ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎడ్యుకేషన్, రాంగ్. సో స్కూల్స్ తక్కువ అవ్వడం వల్ల, మేబీ అతని పరిసరాల్లో స్కూల్ ఉండకపోవడం వల్ల స్కూల్కి వెళ్ళలేదు. 90. రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్. మళ్ళీ ప్యాసేజ్ ఇచ్చాడు. ఆల్ గ్రేట్ థింకర్స్ లివ్ అండ్ మూవ్ ఆన్ ఏ హై ప్లేన్ ఆఫ్ థాట్. It's only there they can breathe freely. It is only in contact with spirits like themselves they can live harmoniously and attain that serenity which comes from ideal companionships. Question em ichadu, what can be attained from ideal companionship according to the passage? So simple, they can attain enti ikkada serenity ikkade undi, right? Shanti, peace లేదా హార్మోని అనొచ్చు, రైట్? సో వాళ్ళకి సెరెనిటీ అనేది వస్తుంది ఆ కంపానియన్షిప్ వల్ల అనేది. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ ఏపీ టెక్ క్వశ్చన్ పేపర్. ఇందులో మీకు ఈ వీడియో కింద వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా అటాచ్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా వాట్సాప్ గ్రూప్లో యాడ్ కండి. అంటే కమింగ్ డేస్లో దీనికి సంబంధించిన క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉందో గూగుల్ ఫామ్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. సో యూ కెన్ పార్టిసిపేట్ అండ్ యూ కెన్ ఇంప్రూవ్ యువర్ సబ్జెక్ట్, రైట్? థ్యాంక్ యూ ఆల్.